పార్టీ ఫీవర్, పగ్గాలేని డిసెంబర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక్కసారి బర్న్ అయిందంటే మళ్ళీ ట్రీట్మెంట్ చెయ్యలేరు. ఇంకా అంతే బర్నింగ్ అలాగే ఉంటుంది కాలిన గాయాలని ఇప్పుడు చాలా మందికి తెలుసా. అలాంటివి కూడా మీరే ఎలా ట్రీట్ చేయగలుగుతున్నారు? బర్న్స్లో చాలా మారింది, ట్రీట్మెంట్ చాలా మారిందనమాట. ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఏం చేసేవాళ్ళు, ఆ బర్న్స్ అంతా దానికి ఒక క్రీమ్స్ రాసేసి టైం ఇచ్చేవాళ్ళు అనమాట టిల్ ఇట్ హీల్స్. ఈ హీలింగ్ టైంలో ఏమన్నా అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ వెరీ బ్యాడ్ స్కారింగ్, వెరీ పూర్ అవుట్కమ్స్ అనమాట. ప్రస్తుతానికి ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే బర్న్స్ వచ్చిన తర్వాత వాళ్ళని స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆ కాలిపోయిన చర్మాన్ని మనం తీసేయడం. ఓకే, దీన్ని మనం టాంజెన్షియల్ ఎక్సిషన్ అంటాం అనమాట. ఓకే, తీసేసిన తర్వాత బాగా శుభ్రంగా ఉంటుంది, స్మెల్ రాదు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ అ మేజర్ షిఫ్ట్ ఇన్ ద ట్రీట్మెంట్ థింకింగ్. కాలిపోయిన చర్మం అంతా తీసేసిన తర్వాత పేషెంట్ విల్ బి రియలీ క్లీన్. దీని తర్వాత ఏం చేస్తామంటే వి ఐదర్ కవర్ ఇట్ విత్ డ్రెస్సింగ్స్, సింథటిక్ డ్రెస్సింగ్స్ అన్న బయాలజికల్ సబ్స్టిట్యూట్స్ అనే ఉన్నాయన్నమాట. సింథటిక్ అంటే సిల్వర్ బేస్డ్ డ్రెస్సింగ్స్. చాలా ఇప్పుడు ఈ మోడర్న్ స్టేజెస్లో మనం మంచి డ్రెస్సింగ్స్ ఉన్నాయి, సిల్వర్ బేస్డ్ డ్రెస్సింగ్స్. ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకుంటూ మనం ఆ బర్న్స్ని ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇది అవ్వకుండా వీ హ్యావ్ ఆల్సో కాల్డ్ స్కిన్ బ్యాంక్స్. జస్ట్ లైక్ ఆర్గన్ బ్యాంక్స్, వీ హ్యావ్ స్కిన్ బ్యాంక్స్. సో ఈ స్కిన్ బ్యాంక్స్లో ఏం చేస్తారంటే ఒక చనిపోయే వ్యక్తి నుంచి స్కిన్ డొనేషన్ చేయబడుతుంది అనమాట. సో ఆ స్కిన్ని మనం తీసుకొని వీ యూజ్ ఇట్ యాజ్ అ టెంపరరీ సబ్స్టిట్యూట్. సో ఈ టెంపరరీ నేచర్తో ఏమవుతుందంటే పేషెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కవర్ అనేది ఉంటుంది. దీంట్లో ఇవాపరేటివ్ వాటర్ లాసెస్, ప్రోటీన్ లాసెస్ తగ్గిపోతాయి. సో న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ తగ్గిపోతాయి అనమాట. న్యూట్రిషన్ బర్న్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చాలా వరకు ప్రోటీన్స్ పోతుంటాయి అనమాట. దే బికమ్ వీక్, దే బికమ్ వెరీ సప్రెస్డ్ అనమాట. ఇమ్యూనాలజికలీ చాలా సప్రెస్ ఉంటాయి, అందుకే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో ఇవన్నీ మనం కాపాడుకుంటూ, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకుంటే లోపల నుంచి మన బాడీనే హీల్ అవుతుంది అనమాట. సో ఆ హీలింగ్, న్యాచురల్ హీలింగ్ చూసుకుంటూ, ఎంతవరకు హీల్ అయితే చూసుకుంటూ, ఎక్కడెక్కడ మనకు రిక్వైర్మెంట్స్ ఉందో అక్కడే మనం స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తాం అనమాట. సో ఇట్ రిడ్యూసెస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ స్కిన్ గ్రాఫ్టింగ్. ఓకే. సో చాలా అంటే అడ్వాన్స్ థింకింగ్ ఆఫ్ బర్న్స్ మేనేజ్మెంట్, చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. అండ్ విత్ దిస్ ట్రీట్మెంట్స్ ఐ హ్యావ్ సేవ్డ్ అప్ టు అరౌండ్ 80-85% ఆఫ్ పేషెంట్స్. 85% కాలిన వాళ్ళని కూడా సేవ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట.